రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత అని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ పలు కీలక సూచన చేశారు. రోడ్డు భద్రత, హెల్మెట్ ప్రాధాన్యతపై తెలియజేశారు. కేవలం హెల్మెట్లు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం కాదని, వాటిని ధరించడం వల్ల కలిగే రక్షణ గురించి అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. जी उमा महेश सर, एस मृणाल कश्यप सर, एम पूर्णचंद्र सर, टी शिवकुमार सर, गगन साई, एस चरण, आर ज्ञानेश्वर, जी पवन, एन निखिल, के तरुण कुमार, वी चरण, वी मनोज कुमार, के बालाजी, टीएस जयचंद्र रेड्डी, जमील, मुरली, हेलमेट वालेना राला प्रोग्राम आर प्रकाश, जे गजेंद्र, जी वासु, वी हरिप्रसाद, राजू सर from Public TV, Subramaniam sir from HM TV, Shiv Kumar from YK TV, Mohan sir, Mohan sir, Devendra, వస్తుందా వస్తుందా వస్తాను భయ్యా శామ్ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ఉద్యోగులు కానీ ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఇప్పుడే మనకు ఎంవీఐ గారు చెప్పారు 2-3 మాటలు. నాకు తెలిసి అవన్నీ కూడా మీకు వింటానే ఆ యొక్క విషయం లోతు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇదేదో ఒక హెల్మెట్లు ఇచ్చేదానికి నేను ఇక్కడికి రాలే, హెల్మెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు.
దీనిపైన ప్రధానంగా అవగాహన కావాలనేటువంటి కార్యక్రమంతోనే ఇక్కడ మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్స్లో దీనిపైన చాలా అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వయసులో మనకు జనరల్గా కూడా మీ వయసులో పెద్దగా మీకు ఆలోచన అంత మీ టీనేజ్లో దీని ప్రభావం ఎట్లుంటుంది అనే దానిపైన కూడా ఎవరు ఆలోచించారు. అంటే మీ వయసులో ఉన్నప్పుడు మేము కూడా అట్లనే ఉండింటాం. ఎందుకంటే మీ వయసులో మా దగ్గర కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి. ఆ రోజు మేము కూడా 100 కిలోమీటర్లు పోదామా, 110 కిలోమీటర్లు పోదామా, ఆ రోజు హెల్మెట్లు కూడా లేవు. ఈ రోజు ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం జాగ్రత్తలు కానీ పాటించకపోతే ఖచ్చితంగా మన ప్రాణాలకు ముప్పు, మన వల్ల సంబంధం లేనటువంటి ఎదుటి ప్రాణాలకు ముప్పు, దీనివల్ల మన కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా నేను మనందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడే ఎంవీఆర్ గారు చెప్పినారు, అదేవిధంగా మన సిఐ కూడా చెప్పినారు. మీకు కావాల్సినటువంటి లైసెన్సులు కానీ మీరు అన్ని ఏజ్ ఫిట్ అయిన తర్వాత మీ బండ్లకు కావాల్సినటువంటి అన్ని కూడా ఇమీడియట్గా ఇవ్వడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడికే కాలేజీకే వచ్చి కూడా ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడే క్యాంప్ కండక్ట్ చేసి ఎవరికైనా లైసెన్సులు లేకపోతే ఇక్కడికే వచ్చి మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఫిట్ అయ్యే వాళ్లకు ఇదే కాలేజీలో మీకు లైసెన్సులు అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. అయితే లైసెన్స్ తీసుకోవడమే కాదు కానీ ఆ బండిని మనం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. హెల్మెట్కి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి హెల్మెట్స్ వాడాలా, హెల్మెట్ ఏ సైజు వాడాలని కూడా ఇప్పుడు మనకు మధుసూదన్ గారు చెప్పారు. ముఖ్యంగా ఐఎస్ఐ ఉండేది ఏదైతే ఆ హెల్మెట్ స్ట్రెంగ్త్ కూడా, అంటే ఈరోజు చాలా రోడ్డు పక్కన కూడా చాలా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు. వాటన్నిటిని వాడిన దానివల్ల కొన్ని నాసి రకం హెల్మెట్లు వాడిన దానివల్ల హెల్మెట్ వేసుకున్నా కూడా ప్రమాదాలు లోటవుతారు. దానివల్ల ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనం వాడేటువంటి హెల్మెట్ కూడా కరెక్ట్ అయింది ఉందా లేదా. ఈరోజు మధుసూదన్ చెప్పినట్టు దానికి సంబంధించినటువంటి గ్లాస్ నైట్ టైం పోయేటప్పుడు దానివల్ల రిఫ్లెక్షన్ కానీ ఇంకేదైనా కంట్లో పడినప్పుడు కానీ సడన్ గా బండి ఆపితే మీదకు వచ్చి పడడం కానీ ఇవన్నిటిపైన కూడా జాగ్రత్త తీసుకోవాలా, అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీరు